సార్ రెండవ ముఖ్యమైన ప్రశ్న, జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారా, ఆయనే దూరంగా ఉన్నారా టీడీపీకి? జూనియర్ ఎన్టీఆర్ అనేటటువంటి వ్యక్తి, ఎందుకంటే మీరు ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినా చాలా పాజిటివ్గా మాట్లాడతారు. నందమూరి ఫ్యామిలీలో వేరే ఎవరు మాట్లాడరా సార్? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం నాకు. ఎందుకు? అతను దేశం గర్వించదగినటువంటి నటుడు. దిస్ నో డౌట్, దిస్ నో మ్యాచ్ టు హిమ్. ఒక్కసారి చూశాడంటే పేజీలు కూడా అలవోకగా ఆయన చెప్పగలడు. అది రామారావు గారి అంశంగా ఆయనకి వచ్చినటువంటి వరం. అది అతను ఆ రకంగా నిబద్ధతతోటి ఆ శిఖరాలకి, అతనికి ఎంత 40 ఏళ్ళు ఉంటాయో, 44 ఏళ్ళు ఉంటాయి అన్న విషయం. అతను పొలిటికల్గా రావాలి అది అనుకుంటే ఆయనకి ఎప్పటికైనా రావచ్చు. కానీ ఈ శిఖరాలని అందించుకోవడానికి ఇంకా ఎదగాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి నేను భావిస్తాను. సో ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని మనం మంచిగా ఆశీర్వదించి ఆయన ఉన్నత శిఖరాల్లో ఆయన చేరుకోవాలి. ఒక పాలిటిక్సే ఇక అల్టిమేట్ అనేటటువంటిది నేను చూశాను కదా, అన్ని రకాలైనటువంటిది. ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుంటాం. కానీ 2009 ఎన్నికల్లో సుడిగాలి సునామీ ప్రచారం చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వెలివేశారా? ఆయనే వీటన్నిటికీ సమాధానం అదే. నేను చెప్పాను కదా, జీవితం ఏది రాసి ఉంటే అది జరుగుతుందని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నాను కదా. నేను మరి నాకు 100 మంది పైన ఎమ్మెల్యేలు, చంద్రబాబు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా రాజ్యసభ వద్దన్నా కూడా రాజ్యసభలో ఓటు వేయొద్దని చెప్పి కోడిస్తారు కదా. ఇప్పుడు కోడిని దగ్గర నుంచి వేశారు నాకు. అది జరిగింది ఆ రోజు. అది ఆ రోజున జరగకపోతే నేను ఓడిపోయి ఉండేవాడిని. వాళ్ళు కనుక అతను వినకుండా వినుండి నాకు వేయకపోతే ఓడిపోయి ఉండేవాడిని. అంటే రాసింది కాబట్టి జరిగింది అంటాను. నేనేం అడగలేదే, నేను అందరినీ పోయి అడగలేదే, డబ్బు ఇవ్వలేదే నేను. మరి జరిగింది కదా. ఇవాళ సాధ్యమా నీకు? ఎమ్మెల్యే ఒక ఓటు తీసుకురామని చెప్పండి ఎవరన్నా? సాధ్యం కాదు సార్. మీకున్న ముందు చూపు అల్టిమేట్ సార్. ప్రజానాడి పట్టుకోవటంలో, ఓటర్ల నాడి తెలుసుకోవటంలో దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. దాంతోనే అడుగుతున్నాను, జూనియర్ ఎన్టీఆర్కి రాబోయే రోజుల్లో టీడీపీలో కీలక పాత్ర ఉంటుందా? రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? ఉండనిస్తారా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాంటివికి 260 సీట్లు వచ్చిన తర్వాతనే జరిగినటువంటి సంఘటన నా కళ్ళ ముందు చూశాను నేను. ఏమండి, పివి నరసింహారావు గారిని నా కళ్ళ ముందు కర్ణాటక ప్లేస్లో ఒక్కడే తిరుగుతా చూశాను నేను. తర్వాత 2 నెలలకి నేను ప్రధానమంత్రి పదవిలో చూశాను. దేవయ్య గౌడ గారిని ఒక్కడు ఆ పార్టీకైనా వెనకమాల సీట్లో కూర్చొని నిద్రపోతూ ఉండేవారు. అదే కళ్ళతోటి ఆయన మళ్ళీ ప్రధానమంత్రి సీట్లో చూశాను నేను. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎవరూ చెప్పలేదు. రామారావు గారు 260 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ నిష్క్రమించడం చూశాను నేను. ఇవన్నీ చూసినప్పుడు ఏది ఎప్పుడు ఎలా సాధ్యమవుతుంది అనేటటువంటిది దైవ నిర్ణయం